హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి ప్రస్తుతానికి దిగుమతి ఎంత దిగింది, అలాగే ఎగుమతులన్నీ పూర్తయినాయా లేదా, అలాగే నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు, అలాగే ఈరోజు అడగబోయేటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందామండి ఈ వీడియోలో. ఇంకా లేట్ లేకుండా స్టార్ట్ చేద్దాం. ముందుగా సమయం కనుక చూసుకుంటే దగ్గర అయితే 8 గంటలు అయితే దాటైతే సమయం నడుస్తుందండి సాయంత్రము. ఈ సమయానికి కనుక చూసుకుంటే మదనపల్లి ఓవరాల్ మార్కెట్ మొత్తం కనుక చూసుకుంటే దిగుమతి అనేది చాలా అంటే చాలా తక్కువే దిగిందండి. ఒక 2-3 మండీలు, 4 మండీల్లో మాత్రమే కాయ అయితే దిగిందండి ప్రస్తుతానికి. ఆ 4 మండీల్లో కూడా కేవలం 200 దగ్గర మాత్రమే దిగిందండి. అంతకు మించి అయితే ప్రస్తుతానికైతే దిగలేదు. ఇంకా ఓవరాల్ దిగుమతి గురించి రేపు పొద్దున్నే మాట్లాడుకుందామండి. ఇంకా ఎగుమతుల గురించి చూస్తే ఎగుమతులు అయితే చాలా మండీల్లో పూర్తయినాయి. టీవీఎస్ మండీలో అయితే ఇదిగోండి ఇంకా అయితే ఎగుమతులు అయితే అలాగే ఉన్నాయి. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయండి ఎగుమతులు అయితే ఇవాళకి. ఇంకా మొలకల్ చెరువుకు సంబంధించి ఒక వీడియో పెట్టానండి. మొలకల్ చెరువులో ఇవాళ అయితే ఆనంద్ అగ్రికల్చర్ అన్న అయితే రోజు ఒక వీడియో పెడుతూ ఉండేవాడు. ఇవాళ వేలంపాట వీడియోలు అయితే పెట్టలేదు. సో నాకైతే సమాచారం అందలేదండి. సో దానివల్ల నేను మన ఛానల్లో చూసేవాళ్ళు అడుగుతూ ఉంటారు అనేసి నేను అయితే ఒక వీడియో పెట్టాను. మనకు సమాచారం అందలేదు. ఒకవేళ మనకు సమాచారం అందితే కనుక దిగుమతి వీడియోలో చెప్తాను అనేసి ఈ వీడియోలో. సో మనకైతే సమాచారం ఏమీ అందలేదండి. కానీ దానికి ఒకరు కామెంటు ర్యాష్గా అయితే పెట్టారు. నరేంద్ర గారు చూడండి, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక మీ బాధ ఏంటో నాకు అర్థమైంది. మీరు మొలకల చెరువులో రేట్లు ఏమన్నా పెట్టుంటాడేమో అని చూసుంటారు, కానీ ఆ వీడియోలో అట్లాంటిది ఏం లేదు. సో దానివల్ల పెట్టుంటారని నేను అర్థం చేసుకుంటాను. అలా కాకుండా మీరు మొదటి నుంచి నా ఛానల్ని చూస్తూ ఉంటూ ఈ కామెంట్ పెట్టి ఉంటే మాత్రం నిజంగా ఇది చాలా బాధపడాల్సిన విషయమే. ఓకే, కొత్తగా చూస్తూ ఉంటే నో ప్రాబ్లం అండి. ఓకే, నరేంద్ర గారు ఆ వీడియో కిందే ఒక కామెంట్ పెట్టారు, లక్ష్మీపతి గారు 400 అనేసి. సో ఆ కామెంటు నిజమో కాదో ఒకసారి కన్ఫామ్ చేసుకోండి నరేంద్ర గారు. ఓకే, థ్యాంక్ యూ అండి నరేంద్ర గారు. అలాగే నిన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అయితే ఒకటి అడగడం జరిగిందండి. మన భారతదేశంలో ఉన్న తెలుగు రాష్ట్రాలు ఎన్ని అని అయితే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో దానికి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఎవరో పేర్లు అయితే చదువుతాను. అంతకంటే ముందు ఈరోజు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలు ఎన్ని? మీరైతే కామెంట్ చేసేయండి. ఓకే, ఇంకా రేపు వీడియోలో మీ పేర్లు అయితే చదివి వినిపిస్తాను. ఇంకా నిన్నటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి కరెక్ట్గా ఎవరు ఆన్సర్ చేశారంటే వి శ్రీనివాస్ గారు, అశోక్ పార్వతి గారు, అలాగే ధనంజయులు గారు పేర్లతో సహా పెట్టారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేసి. ఇంకా అలాగే రాజేంద్ర గారు, అలాగే జయవర్ధన్ రెడ్డి గారు, అలాగే నారాయణ రెడ్డి గారు, అలాగే భాస్కర్ రెడ్డి గారు కూడా పెట్టారు, కానీ 3 అని పెట్టారు. మరి 3వ రాష్ట్రం ఏదో భాస్కర్ రెడ్డి గారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఇంకా ఓకే అండి, మన ఛానల్ తరపు నుంచి సిఆర్కే వీడియోస్ 16 ఛానల్ తరపు నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేసిన మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, ఇంకా ఈరోజు క్వశ్చన్కి అడిగాను కదా, మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలు ఎన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పింది. ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళ పేర్లన్నీ కూడా ఇలాగే చదివైతే వినిపిస్తానండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ. రేపు పొద్దున్నే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.